హ్మ్. ఓకే. ఈ వీడియోలో వచ్చేసరికి ఏవైతే మనం లెటర్స్‌ని ఫస్ట్ ఫోటోషాప్‌లో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నేను ఒక ఫోటోషాప్ CS6 అనే సాఫ్ట్‌వేర్ ఇచ్చాను. దాని ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్పాను. అది లిటిల్ బిట్ లేట్ అవుతుంది. అలాగే హెవీ అవుతుంది మీకు వర్క్. అందుకనేసి ఒక పైథాన్ ప్రోగ్రామ్ అనేది రాశాను. అది మీకు ఈ వాట్సాప్‌లో అవైలబుల్‌గా ఉంది. ఆ పైథాన్ ప్రోగ్రామ్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ గూగుల్ క్రోమ్ ఏదో ఒక జీమెయిల్‌తో లాగిన్ అయ్యి మనం ఎప్పుడు యూజ్ చేస్తున్న టైప్‌లోనే గూగుల్ కొలాబ్ ఏదైతే పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి యూజ్ చేస్తామో గూగుల్ కొలాబ్ ఓపెన్ చేయడం. ఒక న్యూ నోట్‌బుక్ తీసుకోవడం. అంటే కనెక్ట్ చేసే కాడ వచ్చేసరికి చేంజ్ రన్ టైం టైప్ చేసి TPTUGP4 దీన్ని సెలెక్ట్ చేసుకోండి. CPU కంటే GPU అనేది మరీ ఫాస్ట్‌గా రిలేటబుల్‌గా ఉంటుంది. మన వర్క్ అనేది స్పీడ్‌గా అయిపోతుంది కాబట్టి నేను P4 GPU అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నా. సేవ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏదైతే ఫైల్స్ ఆప్షన్ ఉంటుందో ఈ ఫైల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. దాని తర్వాత అప్లోడ్ పెట్టండి. అప్లోడ్ పెట్టిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన ఒక ఇమేజ్ అనేది ఎగ్జాంపుల్ నేను 40 అనే ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసి ఇక్కడ వార్నింగ్ వస్తుంది, ఓకే చేసేయండి. అండ్ ఇక్కడ ఏదైతే మనం కాపీ చేసి పెట్టుకున్న ఈ పైథాన్ కోడ్ ఉందో అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. దాని తర్వాత దీని యొక్క పాత్ అనేది కాపీ పాత్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే పాత్ ఉందో ఇమేజ్ పాత్ అది బ్యాక్ స్పేస్ కొట్టేసి ఈ పాత్ పెట్టేసి ఇక్కడ 30 ప్లేస్లో 40 ఏదైతే ఇమేజ్ నంబర్ ఉంటుందో ఆ నంబర్ పెట్టేసుకోండి. ఈ ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఇట్ టేక్స్ 2 minutes అంతే. హెవీ అంటే అప్పుడు మనకు జిప్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఈ ఫోటోలోకి నాకున్న ప్రత్యేక లెటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. కంట్రోల్స్ పట్టుకొని మనకి ఏమేమి లెటర్స్ అయితే అవసరం లేవు ఇక్కడ ఏమైనా ఇమేజ్ వస్తే అవి డిలీట్ చేసేసుకోండి. నాకు ఈ ఇమేజెస్ అవసరం లేదు కాబట్టి వీటిని డిలీట్ చేస్తాం. కంట్రోల్ పట్టుకొని మనకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మన కీబోర్డ్లోని డిలీట్ అనేది ఒక బటన్ ఉంటుంది. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిలీట్ బటన్ వస్తుంది, ఈజీగా అయిపోతుంది. అండ్ దాదాపు 52 లెటర్స్ మనకి ఇవి ఎక్స్ట్రాక్ట్ అయ్యే ఉంటాయి. ఏదో ఒకటో రెండు అవి కూడా కొన్ని వాటికి తప్పితే అన్నిటికీ సెలెక్ట్ అయిపోయే ఉంటాయి. కాబట్టి ఇబ్బంది ఏమవుతుందా, దాదాపు 52 లెటర్స్ కన్ఫామ్గా ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. ఇలా మీరందరూ వర్క్ చేసిన తర్వాత ఈ రూ అనేది ఉంది. ఈ రూ అనేదాన్ని ఓపెన్ చేసుకొని మనకు కంట్రోల్ S కొట్టేస్తే ఇక్కడ నాకు లెటర్స్ ఫైల్ సేవ్ చేయాలి. ఫస్ట్ లెటర్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోమని అప్పుడు చెప్పాను. అలా లెటర్స్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని రూలో ఇక్కడ నేను కొన్ని చేసి పెట్టాను. దీనికి 40 ఇవ్వండి, ఎందుకంటే మన ఇమేజ్ నేను 40 కాబట్టి 40 ఇచ్చేసి సేవ్ చేసేసుకుంటే చాలు. ఇలా మీరు 52 లెటర్స్కి సేవ్ చేయాలి. ఇదే మీకు వర్క్. కుదిరినంత తొందరగా 1 వీక్ లోపల 100 ఫైల్స్ చేసేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా తక్కువ వర్క్. 50 to 100 ఫైల్స్ అనేది 1 వీక్ లోపల చేసింది. నెక్స్ట్ వీక్ 50 to 100 ఫైల్స్ ఇలా తొందరగా చేసేస్తారంటే ఈ మంత్లో ఈ ప్రాజెక్ట్ అయిపోగొట్టేసి సబ్మిట్ చేసేద్దాం.